మరి శంకర్ ప్రసాద్ గారికి? శంకర్ ప్రసాద్ గారికి కూడా కనెక్ట్ అయితేనే కదా ఇంత నాకు వెనకాల సపోర్ట్ ఇచ్చి ఇంత కొడుకులు తండ్రి కొడుకుల రిలేషన్ ఎలా ఉంటుంది? తండ్రి కొడుకుల రిలేషన్ బాగుంటుంది, కానీ నాతోటే ఎక్కువ ఉంటుంది. అది అంటే వాళ్ళ డాడీతో చెప్పలేని అని నాతో చెప్తుంటారనమాట. అంతే. కానీ ఆయన సపోర్ట్ లేకపోతే ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ని అయినా కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఆయనకి అది ఆయన గ్రేట్నెస్ అని నేను అంటాను. ఎందుకంటే ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ పిలిచిన యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నన్ను పెట్టారు. తను ఎప్పుడు వెనకుండి చేశారే తప్పితే నన్ను ముందుంచారు. ఈరోజు ఉషా ముల్పురీస్ కిచెన్ అనేది ఫస్ట్ పేదరాశి పెద్దమ్మ అని పెడదామనుకున్నాను నేను. అనుకునే నేను రిజిస్ట్రేషన్ చేయించా 2-3 years బ్యాక్. ఓకే. అయితే పెద్దబాబు ఏమన్నాడంటే, అమ్మ ఎంతోమందికి అనేది నీకు వచ్చింది ప్రొడ్యూసర్గా, నీ పేరు కూడా జనాలు ఉషా ముల్పురి అనేది అందరికీ తెలుసు, అలాంటప్పుడు నువ్వు ఉషా ముల్పురి కిచెన్ అని పెట్టకుండా మళ్ళీ పేదరాశి పెద్దమ్మ అని ఎందుకు అనుకుంటున్నావు అని అంటే, ఏమోరా నా పేరు నాకు ఇష్టం లేదు అని చెప్పాను. నేను చెప్తున్నాను కదా పెట్టు అన్నాడు. ఉషా ఒక బ్రాండ్ అని పెట్టు అన్నాడు. దానికి మా హస్బెండ్ కానీ శౌర్య కానీ అందరూ ఇదే పెట్టమని చెప్పారు. ఓకే. కానీ మీకు కార్స్ అంటే చాలా ఇష్టం అని విన్నాను నేను. నాకు కాదమ్మా, శౌర్యకిమ్మా. నాకు మీరు నమ్మరు, నాకు ఇన్నోవాకి బెంచ్కి కూడా డిఫరెన్స్ తెలియదు. అంటే కార్లో కూర్చుంటానే తప్పితే నాకు ఏ కార్ ఏంటో కూడా తెలియదమ్మా. ఓకే. అసలు శౌర్యకి ఇప్పుడు ఎన్ని కార్స్ ఉన్నాయి? శౌర్యకి ఇప్పుడు చెప్పాలంటే కనుక ఒక్కరే ఉందమ్మా. చెప్పాలంటే గనక అనగానే కౌంట్ చేస్తున్నారేమో. లేదు, నా కొడుక్కి శౌర్యకి నేను ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి ఎప్పటికైనా కానీ. అది ఏమి ఇస్తారు? కారే, వాడికి ఇష్టమైంది కారే. ఎప్పటికైనా ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఇంకా ఇచ్చేస్తారు. ఉషా ముల్పురీస్ ఇక్కడ ఫుల్ రేసింగ్ లో ఉంది కదా, ఇచ్చేస్తారు అతి త్వరలోనే. బై గాడ్స్ గ్రేస్. సో మొత్తానికి ఉషా ముల్పురీస్ కిచెన్కి వస్తే మేము ఏం తినాలో మాకు ఆల్రెడీ చెప్పారు కాబట్టి, మీరు ఇంట్లో వంట చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏమి ఇష్టం? నాగశౌర్య గారు ఏం తింటారు ఇష్టంగా? తెలిసిందే కదమ్మా, మటన్. ఓకే. మటన్ ఫ్రై, మటన్ పలావ్, కీమా. ఓకే. కీమాలో క్యాప్సికమ్ తోటి కీమా ఫ్రై చేస్తుంది, అది బాగా ఇష్టంగా తింటాడు. కాకుండా తిల్లి అని, మటన్లో తిల్లి అని ఉంటుంది, అది బాగా ఇష్టంగా తింటాడు. నాన్ వెజ్ వచ్చేటప్పుడు అదొక్కటే తింటాడు. ఓకే. ఇంకా ప్రాన్స్, ఫిష్ ఏమి తినడు. వెజిటేరియన్ వచ్చేటప్పటికి వెజిటేరియన్ చాలా ఇష్టం అమ్మ. అవునా? ఓకే. తను ఏమంటాడంటే వెజిటేరియన్ తింటేనే నేను లావ్ అయిపోతాను అంటాడు. అంటే వెజిటేరియన్ ఎక్కువ తింటాడు. తనకి ఏంటంటే దోసకాయ టమాటా కర్రీ అట్లాంటివి బాగా ఇష్టం అనమాట అమ్మ. బెండకాయ ఫ్రై, వంకాయ ఫ్రై అది బాగా ఇష్టంగా తింటాడు. లెమన్ అది ఎప్పుడు చెప్తాడు, నిమ్మకాయ పులిహోర ఒకటి బాగా ఇష్టం అని చెప్తాడు. ఓకే. ఇట్లా. సో చిన్నప్పటి నుంచి ఇవే మీరు ఎక్కువ చేసి 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 చేయి తిరిగిపోయి ఉంటుంది. అంటే చేయి తిరగడం అంటే అంకుల్ తినరమ్మా.